హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫ్రెంచ్ వార్ గురించి తెలుసుకుందాం. భారతదేశానికి ఐరోపా వర్తకుల రాక ఏ విధంగా జరిగిందో ప్రీవియస్ క్లాసెస్లో చూసాం. ఫస్ట్ భారతదేశానికి పోర్చుగీస్ వారు, ఆ తర్వాత డచ్ వారు, తర్వాత ఆంగ్లేయులు, డానిష్ వారు వచ్చారు. ఆ తర్వాత వచ్చిన వారిలో చివరి వారు ఎవరంటే ఫ్రెంచ్ వారు. వీరు 1664లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది. భారతదేశానికి వర్తక నిమిత్తం వచ్చారు. వీరు కూడా ఫ్రెంచ్ వర్తక స్థావరాలు ఏంటివంటే సూరత్లో వీరి తొలి స్థావరం. దీనిని 1668లో ఫ్రాంకోయిస్ కారన్ స్థాపించారు. ఆంధ్ర తీరంలో మచిలీపట్నం అండ్ యానం మచిలీపట్నం స్థావరాన్ని మారకారాని ఫ్రెంచ్ అధికారి స్థాపించాడు. తమిళనాడు తీరంలో కరైకల్, కేరళ తీరంలో మాహే, బెంగాల్ తీరంలో చంద్రనాగూర్ 1690లో మొఘల్ గవర్నర్ షైస్తా ఖాన్ నుండి పొందారు. 1673-74లో ఫ్రెంచ్ అధికారి అయిన ఫ్రాంకోయిస్ మార్టిన్ స్థానిక పాలకుడైన షేర్ఖాన్ లోడీ నుండి కొంత ప్రాంతాన్ని పొంది అక్కడ పాండిచ్చేరి నగరాన్ని నిర్మించాడు. ఇది ఫ్రెంచ్ వారి ప్రధాన స్థావరమైంది. మార్టిన్ భారతదేశంలో తొలి ఫ్రెంచ్ గవర్నర్గా కూడా నియమించబడ్డాడు. ఇంగ్లాండ్ మరియు ఫ్రెంచ్ అగ్రరాజ్యాలు కావడంతో ఈ రెండు రాజ్యాల మధ్య దేశాల కంపెనీల మధ్య భీకరమైన యుద్ధాలు జరిగాయి. ఆ 3 యుద్ధాలను ఏమంటారంటే కర్ణాటక యుద్ధాలు లేదా ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అంటారు. తమిళనాడులో మొఘల్ సామ్రాజ్యానంతరం ఆర్కాట్ రాజధానిగా ఏర్పడిన కర్ణాటిక్ అనే ముస్లిం రాజ్యం ఏర్పడింది. ఈ రాజ్యంలోనే 3 యుద్ధాలు జరిగాయి కాబట్టి వీటిని కర్ణాటక యుద్ధాలు అంటారు. మొదటి కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1746 నుండి 48 మధ్యలో జరిగింది. ఈ ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐరోపాలో ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్, ఆస్ట్రియా వారసత్వ యుద్ధంతో భారతదేశంలో మొదటి కర్ణాటక యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఫ్రెంచ్ వారు ఘన విజయాలను సాధించారు. ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే ఆంగ్లేయులను ఓడించి మద్రాసును ఆక్రమించుకున్నాడు. ఆంగ్లేయులకు మద్దతుగా వచ్చిన కర్ణాటిక్ నవాబ్ అన్వరుద్దీన్ను ఫ్రెంచ్ సేనాని కెప్టెన్ ప్యారడైజ్ శాంతోమ్ యుద్ధంలో ఓడించాడు. మొదటి కర్ణాటక యుద్ధానికి కారణమైన ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ఎక్స్-లా చాపెల్ సంధితో ముగిసింది. ఎక్స్-లా చాపెల్ సంధి అనేది ఇంపార్టెంట్. మొదటి కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది అని అంటే ఎక్స్-లా చాపెల్ సంధితో ముగిసింది. ఈ సంధి ప్రకారం మొదటి కర్ణాటక యుద్ధం కూడా ముగిసి ఫ్రెంచ్ వారు మద్రాసును ఆంగ్లేయులకు తిరిగి ఇచ్చేశారు. మొదటి కర్ణాటక యుద్ధంలో డూప్లే గొప్ప విజయాలు సాధించిన ఫలితం మాత్రం శూన్యమని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ రెండవ కర్ణాటక యుద్ధం 1749 నుంచి 1755 మధ్య జరిగింది. దక్షిణ భారతదేశంలోని 2 ప్రధాన రాజ్యాలైన కర్ణాటిక్ మరియు నిజాం రాజ్యంలో చెలరేగిన వారసత్వ తగాదాలు రెండవ కర్ణాటక యుద్ధానికి కారణమయ్యాయని చెప్పొచ్చు. కర్ణాటిక్ రాజ్యంలో నవాబు అన్వరుద్దీన్కు వ్యతిరేకంగా అతని సోదరుడైన చాందా సాహెబ్ తిరుగుబాటు చేశాడు. ఆంగ్లేయులు అన్వరుద్దీన్కి మద్దతు ఇవ్వగా ఫ్రెంచ్ వారేమో చాందా సాహెబ్కు మద్దతు పలికిర్రు. అదేవిధంగా నిజాం రాజ్యంలో కూడా వారసత్వ ఘర్షణ ప్రారంభమైంది. అధికారంలో ఉన్న నాజర్ జంగ్కు వ్యతిరేకంగా అతని మేనల్లుడు ముజఫర్ జంగ్ తిరుగుబాటు చేశాడు. ఆంగ్లేయులేమో నాజర్ జంగ్కు, మరి ఫ్రెంచ్ వారేమో ముజఫర్ జంగ్కు మద్దతు పలికిర్రు. ఈ 2 రాజ్యాల్లోని వారసత్వ ఘర్షణలలో తలదూర్చిన ఆంగ్లేయులు మరియు ఫ్రెంచ్ వారు రెండవ కర్ణాటక యుద్ధాన్ని ప్రారంభించారు. ఈ యుద్ధంలోని మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే 1749లో అంబూర్ అడయార్ యుద్ధం. అంబూర్ యుద్ధంలో ఫ్రెంచ్ వారు కర్ణాటక నవాబ్ అయిన అన్వరుద్దీన్ని చంపి చాందా సాహెబ్ను రాజుగా ప్రకటించారు. అన్వరుద్దీన్ కుమారుడైన మహమ్మద్ అలీ తిరుచనాపల్లికి తమిళనాడుకు పారిపోయాడు. రెండో యుద్ధం ఏంటంటే 1750లో నిజాం రాజ్యపాలకుడైన నాజర్ జంగ్ హత్యకు గురయ్యాడు. ఫ్రెంచ్ వారు మద్దతుతో ముజఫర్ జంగ్ అధికారానికి వచ్చాడు. అయితే నాజర్ జంగ్ను హిమ్మత్ ఖాన్ కడప నవాబు చంపాడనమాట. వరుస ఓటములు చవిచూసిన ఆంగ్లేయులు బెంగాల్ నుండి రాబర్ట్ క్లైవ్ అనే సమర్థవంతమైన అధికారిని కర్ణాటకకి రప్పించారు. ఇతని రాకతో యుద్ధ ఫలితాలు తారుమారయ్యాయి. అయితే 1751లో ఫ్రెంచి వారి మద్దతుతో అధికారాన్ని పొందిన ముజఫర్ జంగ్ కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి వద్ద హత్యకు గురయ్యాడు. ఫ్రెంచ్ వారు సలాబత్ జంగ్ను సింహాసనంపై కూర్చోబెట్టి ఇతనికి రక్షణగా బుస్సీ అనే ఫ్రెంచ్ సేనానిని నియమించారు. 1752లో ఆర్కాట్ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ చాందా సాహెబ్ను చంపి అన్వరుద్దీన్ కుమారుడైన మహమ్మద్ అలీని కర్ణాటక నవాబ్గా నియమించాడు. ఈ విజయాల వల్ల రాబర్ట్ క్లైవ్కు ఆర్కాట్ వీరుడు అండ్ హీరో ఆఫ్ ఆర్కాట్ అనే పేరు ఇవ్వబడింది.
అయితే రెండవ కర్ణాటక యుద్ధం మాత్రం పాండిచేరి సంధితో 1754 మరియు తిరుచనాపల్లి సంధితో 1755తో ముగిసిందని చెప్పవచ్చు. నెక్స్ట్ మూడవ యుద్ధం ఏంటిదంటే మూడవ కర్ణాటక యుద్ధం. ఇది 1756 నుంచి 63 మధ్య కాలంలో జరిగింది. ఈ సంధి మాత్రం పారిస్ సంధితోటి ముగిసిందని చెప్పవచ్చు. ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ మధ్య అమెరికా పైన ఆధిపత్యం కోసం జరిగిన సప్తఘర్ష సంగ్రామంలో భాగంగా భారతదేశంలో మూడవ కర్ణాటక యుద్ధం కొనసాగింది. 1760లో జరిగిన వందవాసి యుద్ధం ఇది ప్రధానమైన ఘట్టం అనమాట. 1760 వందవాసి యుద్ధం. ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. 1760 వందవాసి యుద్ధం. ఇందులో ఆంగ్లేయ సేనాని సెరైర్ క్రూటే ఫ్రెంచ్ సైన్యాన్ని ఓడించి పాండిచేరిని ఆక్రమించాడు. ఆనాటి ఫ్రెంచ్ గవర్నర్ అయిన కౌంట్ డి లాలీని బందీగా పట్టుకున్నాడు. వందవాసి యుద్ధంతో భారతదేశంపై ఫ్రెంచ్ ఆధిపత్యం అంతమైంది. అయితే ఇక్కడ జరిగిన 3 యుద్ధాల్లో కూడా 1763లో ప్యారిస్ సంధి ప్రకారం ఆంగ్లేయులు భారతదేశంలోని ఫ్రెంచ్ స్థావరాలను ఫ్రెంచ్ వారికి తిరిగిచ్చారు. ఈ సంధిలో ఫ్రెంచ్ వారు సైనిక కార్యకలాపాలకు స్వస్తి పలికి బ్రిటిష్ రక్షణలో కేవలం వర్తకులుగా కొనసాగాలని షరతు విధించారు. అయితే మనకు ఈ 3 యుద్ధాల్లో ఈ ఫస్ట్ కర్ణాటక యుద్ధం అనేది ఎక్స్లా చాపెల్ సంధితో ముగిసింది. రెండవది పాండిచ్చేరి సంధి. మూడవ యుద్ధం మాత్రం ప్యారిస్ సంధితో ముగిసింది. ఇవి ఈ ఏ విధంగా ముగిసినాయి అనేవి ఇంపార్టెంట్ అనమాట. అంటే పాండిచ్చేరి సంధి అనేది ఎక్స్లా చాపెల్ సంధి ఏ యుద్ధంలో జరిగింది అంటే అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ నెహ్రూ ప్రభుత్వం యొక్క దౌత్య ఒత్తిడికి తలొగ్గిన ఫ్రెంచ్ ప్రభుత్వం 1954లో భారతదేశంకి ఇవ్వడం జరిగింది. 1757 ప్లాసీ యుద్ధం తర్వాత ఆంగ్లేయులు బెంగాల్ పైన పూర్తి ఆధిపత్యాన్ని సంపాదించారు. బెంగాల్లోని సంపద మరియు వనరులు ఫ్రెంచ్ వారిని అంతం చేయడానికి ఉపయోగించబడ్డాయి. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విజయంలో బ్రిటిష్ నౌకాశక్తి కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. ఆ రోజుల్లో ఇంగ్లాండ్ని క్వీన్ ఆఫ్ ద సీస్ అని పిలిచేవారు. ఫ్రెండ్స్, ఈ విధంగా భారతదేశానికి ఐరోపా వర్తకుల రాక జరిగింది. ఫస్ట్ పోర్చుగీస్ వారు, డచ్ వారు, నెక్స్ట్ ఆంగ్లేయులు, డానిష్ వారు అండ్ ఆ తర్వాత ఫ్రెంచ్ వారు ఈ విధంగా భారతదేశానికి వచ్చి వారి యొక్క వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకొని భారతదేశం మీద గుత్తాధిపత్యాన్ని సంపాదించారని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.